హలో ఫ్రెండ్స్. మొన్నటిదాకా చూసుకున్నట్లయితే 'గేమ్ చేంజర్' టాక్ ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే కదా! కానీ రిలీజ్ అయిన మొదటి రోజు తర్వాత 'గేమ్ చేంజర్' ఎక్కడ కనుమరుగైపోయింది అనే విధంగా అయితే టాక్ ఉందన్నమాట. అంటే మొదటి రోజు 186,00,00,000 గ్రాస్ వేసుకున్న 'గేమ్ చేంజర్' మూవీ రెండో రోజు, మూడో రోజు అంటే ఇప్పటి వరకు 'గేమ్ చేంజర్' మూవీ ఎంత కలెక్షన్ చేసిందో ఒక్క న్యూస్ కూడా ఇవ్వలేదంటే చూహించుకోండి 'గేమ్ చేంజర్' టాక్ ఏ విధంగా ఉందో. నిజంగా చెప్పాలి అంటే మొదటి రోజు 186,00,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది అంటే, అసలు ఎక్కడ రికార్డ్స్ ఉండవు. ఖచ్చితంగా బద్దలైపోతాయి అనే విధంగా అయితే ప్రతి ఒక్కరు అనుకున్నారంట ఖచ్చితంగాన. కానీ ఇప్పుడు ఏటంటున్నారంటే, ఆ టాక్ గురించి పక్కన పెట్టండి. ముందుగా చూసుకున్నట్లయితే 'దిల్ రాజు' గారి మూవీ గురించి అయితే ఒక్క మాట కూడా మాట్లాడట్లేదంటే ఒక్కసారి ఊహించుకోండి 'గేమ్ చేంజర్' టాక్ ఏ విధంగా ఉందో. దాని మీద అంటే 'గేమ్ చేంజర్'ని పక్కన పెట్టేసి సంక్రాంతికి వస్తున్నాం కూడా మన ప్రొడ్యూసర్ గారు మన 'దిల్ రాజు' గారే. సో, దాని మీద ఫుల్ ఎఫెక్ట్ పడుతున్నారంట. అంటే అది ఆల్రెడీ మంచి టాక్‌తో దూసుకుపోతుంది అందరికీ తెలిసిందే కదా! అంటే దానికోసమే ఎక్కువ సక్సెస్ మీట్ అయ్యుండొచ్చు. లేదా ఇంక ఎక్సెట్రా ఈవెంట్స్‌కి అయ్యుండొచ్చు. ఓన్లీ దానికోసం మాత్రమే కేటాయిస్తున్నారంట. గేమ్ చేంజర్ గురించి అయితే చిన్న పాజిటివ్ టాక్ కూడా లేదు మరి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ విధంగా గేమ్ చేంజర్‌లోని పెద్ద లాస్ ఎవరికైనా మిగిలింది అంటే అది మన 'దిల్ రాజు' గారికైనా చెప్పుకోవాలి ఒకవేళ ఫ్లాప్ అయితే. తర్వాత చూసుకున్నట్లయితే తమిళ్‌లోని 12 సంవత్సరాల తరువాత రిలీజ్ అయిన మూవీ 'మదగధ రాజా'. అదెవరిదో కాదు మన విశాల్ గారిదనమాట. విశాల్ గారి గురించి తెలుసు కదా! కామెడీ సెన్స్ అయ్యుండొచ్చు. అదే విధంగా స్టోరీ లైన్ ఏ విధంగా ఉంటదో అందరికీ తెలిసిందే గదా! సో, 12 సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో రిలీజ్ అయిన అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన మూవీ అప్పుడే కంప్లీట్ అయిపోయేసరికి కొన్ని అనివార్య కారణాల చేత రిలీజ్ అవ్వలేదంట. సో, ఆ మూవీని ఇప్పుడు రిలీజ్ చేస్తే తమిళ్‌లోని మన 'గేమ్ చేంజర్' మూవీ కంటే ఆ మూవీకి ఎక్కువ డిమాండ్ ఉందంటే ఒక్కసారి ఊహించుకోండి. అప్పుడే పెట్టిన పెట్టుబడికి డబల్ రాబట్టిందంటే ఒక్కసారి ఊహించుకోండి. 'గేమ్ చేంజర్' టాక్ కంటే మన ఈ కదా 'మదగజరాజు' ఆ టాక్ ఏ విధంగా ఉందో. నిజంగా చెప్పాలంటే అక్కడ మా డైరెక్టర్ తమిళతను. ఆ! మనక్కడ హీరో తెలుగతను. తెలుగులోనే లాగే కలెక్షన్స్ అదే విధంగా తమిళ్‌లోని లాగే కలెక్షన్స్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే రెండియి కూడా నిజంగా ఏ విధమైన ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతున్నాయి 'గేమ్ చేంజర్' మూవీకైతే. నిజంగా తమిళ్‌లో చూసుకున్నట్లయితే అసలు దానికే ఇప్పుడు ఉంది కదా 'మదగజరాజు'కి పోటీయే రావట్లేదంట. దగ్గర దగ్గర 30,00,00,000 అయితే కలెక్షన్ చేసిందంట అది రిలీజ్ అయిన కొన్ని రోజులకే. ఇక్కడ చూసుకున్నట్లయితే తమిళ్‌లోని అసలు కొన్ని దగ్గర ఒక 10,00,00,000 కూడా రాబట్టలేకపోయిందంటే ఒక్కసారి ఊహించుకోండి. అంటే అక్కడ డైరెక్టర్ తమిళతను. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయో అందరికి తెలిసిందే కదా! అలాంటి డైరెక్టర్‌కి ఈ విధమైన ఫ్లాప్ అంటే ఈ విధమైన టాక్ వచ్చిందంటే ఒక్కసారి ఊహించుకోండి సినిమా మీద ఎంత నెగటివిటీ పడిందో. నిజం చెప్పాలంటే ఇది కొద్దిగా బాధాకర విషయమనే చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. నిజంగా అంటే అలాంటి డైరెక్టర్‌కి ఏంటి ఈ విధంగా జరుగుతుంది. దానికి తోడు మొదటి రోజు 186,00,00,000 క్రాస్ చేసుకున్న మూవీ టీము ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదనేసి అని చాలా మందైతే ఫైర్ అవుతున్నారనమాట. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. థాంక్ యూ.